దేవాశ్రమభూత్ దేవాశ్రమభూత్ యుద్ధం దివ్యం అబ్ధం పురాద్విజ అడి అడియన్ చెప్పండి చెప్పండి చెప్పండి. నాకు 5, 6 శ్లోకాలు ఒక్కసారి మళ్ళీ అర్థం కావాలడిగాను. ఐదు చెప్తాను ఆరు చెప్తాను అంటే ఋగ్యజు అంటే సామ మీ సంఖ్య. మీ ఆ, సందేహము ఒకటండి. మీ ఆ, సందేహం ఏంటంటే 4 వేదాలు కదా. ఆ, 4 వేదాలు అయినప్పుడు ఈ 3 వేదాల గురించే చెప్పబడింది ఎందుకని, ఇంకా అధర్వ వేదం గురించి చెప్పలేదు. మీ సందేహం ఆ, నాకు అర్థమైంది. దాన్ని ఏంటంటే 3 వేదాలు కలిపితే, అంటే ఏ 3 వేదాలు? ఋగ్ యజు సామవేదాలండి. ఋగ్యజు ఋగ్ సామ. యజు సామవేదాలు మూడింటిని కలిపి వేదత్రయి. త్రయి అంటే 3, మా అందరికి తెలుసు అది వేదత్రయి అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే, ఉదాహరణకి నేను ఉన్నా అనుకోండి, నేను మామూలుగా ప్రవర్ చెప్తుండేటప్పుడు యజుర్వేద శాఖాధ్యాయి అంటుంటా. అంటే నేను అంటే మా తాతగారు మా ముత్తగారు వాళ్ళందరూ కూడా, ఈ వంశంలో వారందరూ కూడా యజుర్వేదాన్ని ఫాలో అవుతాం అనమాట మేము. కాబట్టి యజుర్వేదాన్ని ఫాలో అయ్యేటువంటి నేను దానిని ఫాలో అవ్వకుండా, అంటే అనుసరించకుండా ఉండేటువంటి వాడు అనుకోండి నేను ఉదాహరణకి, అప్పుడు నన్ను నగ్నుడు అంటారనమాట. ఎందుకంటే నేను అనుసరించవలసినటువంటి వేదం. అదేవిధంగా మీకు అందరికీ కూడా ఇక్కడ ఉన్న చాలా మందికి, అంటే మనం పురుషులు కూడా ప్రవర్ చెప్పేటప్పుడు, రోజు సంధ్యావందనం చేసేటప్పుడు వాళ్ళు ఏ శాఖకు, ఏ వేద శాఖకు చెందేటువంటి వారు, దేన్ని వారు అనుసరిస్తున్నారనే విషయాన్ని తెలుపుతారనమాట. అంటే ఇది మనకి ఇప్పుడు వచ్చింది కాదండి, మన తాత ముత్తాతల కాలం నుంచి కూడా మన ఇంట్లో కూడా పిల్లవాడికి యజ్ఞోపవీతం వేయంగానే చెప్తారనమాట. ఈ ప్రవర్ చెప్తారంటే వాడి పేరు అన్నీ కలిసి వచ్చేలాగా యజుజ శాఖాధ్యాయి అష్టగోత్ర చెప్పి పేరు లక్ష్మీనాథ శర్మాహం అని చెప్తారనమాట. ఆ చెప్పేటప్పుడు అలానే శాఖ అక్కడ వస్తుందన్నమాట. ఈ 3 అంటే ఈ వేదత్రయంలో మూడిట్లో ఏదో ఒక దాన్ని అనుసరిస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు అనమాట. దాంట్లో ఉండే విధానాలని, దాంట్లో ఉండేటువంటి మంత్రాలను, వీటిని ఆచరిస్తూ ఉంటారు. అందరూ ఒకటే ఆచరించరండి, అది మనకి తెలుసుకోవాల్సిన విషయం అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖలు ఉంటారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే, ఆ శాఖ వేదంలో చెప్పినటువంటి విషయాలని అనుసరించకుండా, ఎందుకంటే నేను అనుసరించవలసినది ఈ యొక్క యజుర్వేదం అనమాట. ఎందుకంటే మా పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా దాన్ని ఆచరిస్తారు. అంటే ఒక ఋషి నుంచి అలా వస్తూ ఉన్నది అనమాట. కాబట్టి నా అబ్బాయి కూడా అదే ఆచరించాలి. ఉదాహరణకి నా అబ్బాయి ఏది ఆచరించడం లేదనుకోండి, వేదంలో చెప్పినట్టు, అప్పుడు అతను నగ్నుని పిలవగలుగుతాడు అనమాట. కానీ ఈ రోజులు ఎవరు పట్టించుకోవడం లేదనుకోండి. ఇప్పుడు మనకి నగ్నుడు అంటే ఒకటే నగ్నుడు తెలుసు మనకి, ఇవన్నీ తెలియదు మనకి. కాబట్టి ఈ విధంగా సందేహం 4 వేదాలు ఉన్నప్పుడు 3 వేదాల గురించి ఎందుకు చెప్పబడింది అంటే, ఈ 3 వేదాలని ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారన్నమాట. ఏ 3 వేదాలు? ఋగ్యజు సామవేదాలు. కాబట్టి ఈ మూడింటిని ఆచరించినటువంటి వాళ్ళు ఎవరైతే, అంటే అందరూ ఆచరించడం లేదండి, అందరూ ఆచరించరు మూడింటిని. వాళ్ళు చెప్పుకుంటే, మీరు కూడా ఎవరినైనా కలిసినప్పుడు అడగండి, అడిగితే చెప్తారు మీరు ఏ వేదం ఆచరిస్తారంటే వాళ్ళు చెప్తారు ఈ బలాన్ని వేదం అని. అది ఆచరిస్తని చెప్తుంటే, అప్పుడు ఒకవేళ నాకు తెలియదండి అన్నాడు అనుకోండి, మీరు వాడిని మనసులో అనుకోవాలి, పైకి చెప్పలేదు, వాడు నగ్నుడు మీరు అనుకోవాలి మనసులో. ఎందుకంటే వాడు ఆచరించవలసిన వేదాన్ని తెలియదు వాడికి, కానీ వాళ్ళ తాత ముత్తాతలు ఏదో వాళ్ళ నాన్న ఎవరిని అడిగారంటే తెలుస్తుంది మీకు. కాబట్టి ఈ విధంగా మనం చెయ్యవలసిన పని ఏమిటి? ఆ వేదాన్ని ఆచరించి, ఈ మూడిట్లో ఏదో ఒక వేదాన్ని ఆచరిస్తాం మనం. మనం కొత్తగా నేర్చుకునేది ఏం లేదండి, మన పూర్వీకులు మన కోసం అన్ని రెడీ చేసి పెట్టారు. మనం కాకపోతే దాన్ని అలా ఆచరిస్తూ మన తర్వాతి తరాల వాళ్ళకి అందజేయటం. అంటే ఈ రోజుల్లో పిల్లల్ని ఎవరినాడో ఏం తెలియదు. అది ఏదో ఆ రోజుల్లో అంటే వివాహానికి ముందు యజ్ఞోపవీతం ఉండాలి కాబట్టి, ఇంకా కొంతమంది వివాహ సమయంలో కూడా యజ్ఞోపవీతం, వివాహ సమయంలో అంటే 1 గంట ముందు అది కూడా జరుగుతుంది ఈ రోజుల్లో. అసలైతే అంటే పుట్టిన తర్వాత ఏడో సంవత్సరంలో అంటే అంటే గర్భంలో ఉన్నటువంటి దానిగా లెక్క పెట్టుకొని 8వ సంవత్సరం 9వ సంవత్సరం చేయాలి. అప్పుడు చేస్తే, ఎందుకంటే ఆ వయసులో ఏది నేర్పించినా చాలా త్వరగా నేర్చుకోగలుగుతారు అనమాట. అంటే తెల్ల కాగితంలాగా ఉంటుంది, పిల్లల మనసు తెల్ల కాగితంలాగా ఉంటుంది. అప్పుడు ఈ వేదాలు అవన్నీ కూడా చాలా బుర్రకి ఎక్కుతాయి అనమాట. అందుకని ఆ చిన్న వయసులో, అంతేకాదండి, ఆ చిన్న వయసులో చేసి తర్వాత గురువు గారితో పంపించేస్తారు. ఎక్కడికి పంపుతారు? అసలు ఆయనతో చదువుకునేందుకు అనమాట. గురువు దగ్గర ఉండి గురుకులంలో చదువుకునేవాళ్ళు ఆ రోజుల్లో, దూరంగా ఎక్కడో. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు, పిల్లవాడికి ఇవన్నీ చేసి పంపించేస్తే మళ్ళీ వచ్చేటప్పటికి 14, 15 సంవత్సరాలు, 6, 7 సంవత్సరాలు అన్ని నేర్చుకొని మళ్ళీ తిరిగి వస్తారనమాట.
కానీ ఈ రోజుల్లో ఎప్పుడు మన దగ్గరే ఉంటారు. వాళ్ళ విద్య కూడా ఇప్పుడు అయ్యేది కాదు. 25 సంవత్సరాల వరకు విద్య నేర్చుకుంటూనే ఉంటారు. వేరే విద్య అనుకోండి, అదన్నీ అంటే కూటి వరకు నేర్చుకునే విద్యలు అనమాట ఇవన్నీ కూడా. అందుకనే మనం 2-3 సందర్భాలు చెప్పుకున్నాం. అవిద్య, ఇవన్నీ కూడా అవిద్య అంటే చదువుకున్నాము. అవిద్య అంటే ఏమిటంటే నైపుణ్యాన్ని పెంచుకునేటువంటిది. అంతే అసలైన విద్య ఏమిటి? భగవాన్ గురించి తెలుసుకోవడం విద్య అని మనం 2-3 సందర్భాల్లో చెప్పుకున్నాం, ఇదే విష్ణు పురాణంలోనే. కాబట్టి అవిద్య విద్య, విద్య అంటే మనం నేర్చుకునే విద్య కాదండి. ఈ విద్య ఏమిటి? మనం రోజు రోజుకి మనం నైపుణ్యాన్ని పెంచుకోవటమే కాంపిటీషన్లో. కాబట్టి మనం నైపుణ్యాన్ని పెంచుకొని ఏదో మన సంపాదన పెంచుకొని ఈ జీవితం సుఖంగా సుఖం అనుకొని మనం గడుపుతున్నాం అనమాట. సుఖం ఇది కాదు, సుఖంగా అనేది ఇది కాదు. కాబట్టి ఆ విధంగా వేదత్రయం అంటే మీకు ఇందాకనే మీ సందేహం ఇంకా తీరలేదు, నాకు సందేహం వచ్చింది. అందుకే మళ్ళా నేనే చెప్దాం అనుకుంటున్నాను. ఏమండి అది ఇలా చదువుతున్నాను కానీ మనసులో మాత్రం ఇది ఉండిపోయిందండి. అదే అంటే ఒక వేదం గురించి, ఆ వేదాన్ని ఆచరించే వాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి ఎవరు ఆచరించేటువంటి వేదాన్ని వారు ఆచరించకుండా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళని నగ్నులని పిలువబడతారు. ఎందుకంటే ఇంకా దీంట్లో చాలా అర్థం ఉందండి. నగ్నులని ఎందుకు పేరు పెట్టారంటే దాంట్లో అర్థం ఏంటంటే, మామూలుగా మనం అంటే కొంచెం సదాచారవంతులు చూశారంటే ఉత్తరీయము ధోవతి కట్టుకుంటాం, సదాచారులు. సరే ఈ రోజులు ఆఫీసులు పోతున్నాయి, రకరకాల దుస్తులు వేసుకుంటున్నాం, టైలు వేసుకుంటున్నాం, మెడకి బాగా ఉచ్చు వేసుకుంటున్నాం, అవన్నీ వేరే విషయం అనుకోండి. ధోవతి ఉత్తరీయం వేసుకునే వాళ్ళు సదాచార సంపన్నులు. వాళ్ళకి ఆ రెండే వాళ్ళని శరీరాన్ని కప్పుతుంది అన్నమాట. అంతే కదండి, ఆ రెండే శరీరాన్ని కప్పుతుంది. ఆ వేడి నుంచి గాలి నుంచి, చల్లని గాలి, వేడి నుంచి, అన్నిటి నుంచి కప్పుతుంది అనమాట. కాబట్టి ఈ వేదం అనేది కూడా వాళ్ళ జీవితాల్ని ఎలా కప్పుతుంది అంటే ఏమిటి? వాళ్ళకి ఒక రక్షణ అన్నమాట. అది వాళ్ళు ఏది చేయాలన్నా కూడా దాంట్లో ఉండే విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. దానివల్ల సన్మార్గంలో పోతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ పై బట్టలు కానీ తీసివేస్తే ఎలా మనకి కష్టాలు వస్తాయో, కష్టం అంటే ఏమిటి? ప్రకృతి పరంగా మనం ఎలా ఇబ్బందులు పడతామో అటువంటి వేదాన్ని వాళ్ళు ఆచరించవలసిన వేదాన్ని ఆచరించకపోతే అటువంటి ఉపద్రవాలు వస్తాయి, అటువంటి కష్టాలు ఎదుర్కొంటారు. అందుకనే వాళ్ళని నగ్నుని చెప్పబడింది. అంటే ఏమిటి? శరీరం పైన తీసివేసిన వస్త్రం గల వారిలాగా ఎటువంటి కష్టాన్ని ఎదుర్కొంటారో ఆ విధమైన కష్టాన్ని ఎదుర్కొంటారు వీళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు ఆచరించవలసిన వేదాన్ని ఆచరించకపోతే. అందుకనే వాళ్ళు నగ్నుడు అని పేరు చాలా చక్కగా ఎవరు పెట్టారో కానీ, అంటే చాలా చక్కగా పెట్టారు పేరు కూడా అనమాట, నగ్నుడు అనేటువంటి విషయం. దీంట్లో అర్థం ఇదే అనమాట. కాబట్టి ఈ విధంగా చెప్పి ఆ తర్వాత ఇంకా కూడా దీనికి సంబంధించిన ఇంకా ఒక విషయాన్ని చెప్తున్నారు. దేవాసుల యొక్క యుద్ధం గురించి ఈయన అంటే పరాశరుడు వాళ్ళ యొక్క తాత అంటే పితామహుడు అయినటువంటి వశిష్ఠుడు భీష్ముడికి చెప్పేటువంటి సమయంలో నేను విన్నాను, ఆ విషయాన్ని నీకు నేను చెప్తాను అని చెప్పి ఇంకొక విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నాను అనమాట. దేవాసురం అభూత్ యుద్ధం దివ్యం అబ్ధం పురాద్విజ తస్మిన్ పరాజితాదేవ దైత్యేష్లాద్ పురోగమై. ఆ తర్వాత ఏం జరిగింది? క్షీరోదస్య ఉత్తరం కూలం గత్వా అతప్యంత వై తప. సరే ఈ విధంగా దేవతలు ఏం చేశారు? పాపం ఓడిపోయి దాక్కున్నారు. పోయి ఎక్కడ దాక్కున్నారు అంటే క్షీరోదస్య ఉత్తరం, క్షీర ఉదది అంటే పాల సముద్రం. క్షీరోదస్య ఉదది అంటే క్షీర సముద్రానికి పాల సముద్రం ఉత్తర తీరం చేరి అక్కడ తపస్సు చేశారు. కూలం అంటే తీరం అండి. క్షీరోదస్య ఉత్తరం కూలం అంటే నార్త్ షోర్ అనమాట. అక్కడ చేరి వీళ్ళందరూ కూడా తపస్సు చేశారు. అతప్యంత వై తప. వాళ్ళందరూ కూడా తపస్సు చేసి ఎవరి గురించి? విష్ణోర్ ఆరాధనార్థాయ. ఆరాధనార్థాయ అంటే విష్ణుని ఆరాధించే కోసము అక్కడ జగుహు ఇమం స్తవం తదా. అంతేకాదు, అలా విష్ణు ప్రీతి కొరకై వారు ఇలా స్తోత్రం చేశారు కూడా. అంటే తపస్సు చేసేదే కాదు, వాళ్ళు తర్వాత దేవతలు ఏం చేశారు? తమ రాజ్యాన్ని తిరిగి పొందటం కోసం ఆ పాల సముద్రం యొక్క ఉత్తరపు గట్టుకు చేరుకున్నారు. అక్కడ విష్ణుదేవుని గురించి తపస్సు చేశారు. విష్ణువుకు ప్రీతి కలగడం కొరకు ఈ విధంగా స్తోత్రాన్ని చేశారు. లోకాలన్నిటికీ ప్రభు అయినటువంటి విష్ణువు యొక్క ఆరాధనలో భాగంగా మేము ఏ మాటలు పలుకుతున్నామో ఆరాధనాయ లోకానం విష్ణువర్ ఈశస్య యాం గిరిం అంటే ఏ మాట. గిరి అంటే ఇక్కడ మాట అని అర్థం. గిరం అంటే మాట అని అర్థం అండి. కాబట్టి ఆరాధనాయ లోకానం, లోకేశ్వరుడైనటువంటి విష్ణుని ఆరాధన కోసమే మేము చెప్పే ఈ స్తోత్రవాక్యాలతో వచ్చాము.
భగవాన్ భగవాన్ అనాద్యస్తయా విష్ణు ప్రసీదతు. భగవంతుడైన ఈ విష్ణువు ఇప్పుడు ప్రసన్నుడు ప్రసన్నకు కాక. కాబట్టి ఈ స్తోత్రవాక్యాలతో మేము చెప్పేటువంటి స్తోత్రవాక్యాలతో ఆద్యుడు భగవంతుడు అయినట్టు ఏ మాటను పలుకుతున్నామో వాటి వలన ఆద్యుడు, అదేవిధంగా విష్ణువు ప్రసీదతు, ఆద్యుడు అయినట్టు భగవంతుడైన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగుగాక అని చెప్పి, అంతేకాదు యథో భూతాని అశేషాని. ప్రసూతాని అంటే ఏమిటి? పుట్టినవి అని అర్థం అండి. ప్రభూతాని అని కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అంటే వృద్ధి. ప్రభూతం అంటే వృద్ధి అనమాట. కాబట్టి ప్రభూతాని కానీ ప్రసూతాని అంటే పుట్టినవి, ప్రభూతాని అంటే వృద్ధిని పొందినవి అర్థం. కాబట్టి యతో భూతాని అశేషాని, ఏ మహాత్ముని వల్ల సమస్త భూతాలు కూడా ప్రభవిస్తూ ఉంటాయో, యస్మించ లయమేష్యంతి, అంతేకాదు చివరకు ఎవరినిలో లయమైపోతాయో అట్టి పరమేశ్వరుని యస్మించ లయమేష్యంతి కహ తం స్తోతుం ఇహ ఈశ్వర. అటువంటి పరమేశ్వరుని స్తుతించడానికి ఇక్కడ ఎవరు సమర్థుడు, ఎవరు స్తుతించగలండి? ఏ మహాత్ముని ఉండైతే సమస్త ప్రాణులు పుడుతున్నవో, ఎవని యందు లయమవుతున్నవో, ఎవనిలోనికి చేరుతున్నవో అటువంటి మొట్టమొదటి పురుషుని గురించి స్తోత్రం చేయడానికి శక్తి గలవాడెవడు? యస్మించ లయమేష్యంతి కహాతం స్తోతుం ఇహ ఈశ్వర అని చెప్పి, ఇక్కడ లోకములకు ఈశుడు అంటే శాసకుడు అని అర్థం అనమాట, లోకేశ్వర. ఇక్కడ స్తోత్రం ఇహ ఈశ్వర. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ అతన్ని పొగిడేంతగా, అతన్ని స్తోత్రించేంతగా, మామూలుగా స్తోత్రం అంటే ఏమిటండి? ఎవరి గురించి అయినా మనం స్తోత్రిస్తున్నాం, పొగుడుతున్నాం అంటే వారు దానికి అర్హులైనటువంటి ఏ విషయాల్లో వాళ్ళు అర్హులో వాటిని అన్నిటినీ మనం చెప్తూ ఉంటాం అనమాట. వీరు బలాన కార్యం చేశారు, వీడు దానికి సమర్థుడు, దీనికి సమర్థుడు. కానీ విష్ణుమూర్తిని దానికి నువ్వు సమర్థుడు, దీని కోసం ఎవరికైనా ఆయన్ని ఆ విధంగా పొగడగలుగుతారు అంటే మాటలు కూడా అందనటువంటి వాడు అనమాట. అంతేగాని సమర్థులు కాకపోయినా తథాపి అరాతి విధ్వంస ధ్వస్త వీర్య అభయ ఆర్ధిన. అభయ అర్ధిన అంటే ఏమిటి? మేము అభయం కోరి, అర్ధిన అంటే కోరి అన్నమాట. ఏమి కోరి? అభయ ఆర్ధిన. అభయ అంటే ఏమిటి? భయం లేదు అని అర్థం. కాబట్టి నీ యొక్క యథార్థం తత్వాన్ని ఉక్తినా అంటే వాక్కులకు గోచరే లక్ష్యమూట విషయమూట లేనిదై ఉన్నా అట్లయినప్పటికీ కూడా అంటే ఏమిటి? మేము నీ యథార్థ స్వరూపం వాక్కులకు గోచరమయ్యేది కాదు. యథా అధ్యం నైవ గోచరే. యథా అధ్యం అంటే ఏమిటి? యథా అంటే ఏ విధంగానైతే యథార్థ స్వరూపము యథాధ్యం నైవ గోచరే త్వాం స్తోష్యామ తవ ఉక్తీనాం. కాబట్టి నిన్ను గురించి త్వాం స్తోష్యామ అంటే నిన్ను స్తోత్రం చేస్తున్నాము. నిజంగా అయితే సమర్థనం కాకపోయినా కూడా నీ యథార్థ స్వరూపం వాక్కులు గోచరమయ్యేది కాదు. తథాపి అరాతి విధ్వంస ధ్వస్త. అరాతి అంటే శత్రువులు. తథాపి అరాతి విధ్వంస అంటే ఆ శత్రువులు మమ్మల్ని నాశనం చేసి విధ్వంస ధ్వస్త వీర్య. ధ్వస్త అంటే నాశనం చేయబడిన అర్థం అండి. ధ్వస్త అంటే నాశనము చేయబడిన. ధ్వస్త వీర్య అంటే ధ్వస్తమైన పోయిన తేజస్సు కల మేము ధ్వస్త వీర్య అభయ అర్థిన అంటే నిన్ను అభయం కోరి ఈ విధంగా స్తుతిస్తున్నాం. మాకు తెలుసు నిన్ను స్తుతించడం ఎవరి వల్ల కాదని చెప్పి, అయినా కూడా ఈ విధంగా శత్రువులు చేసిన ధ్వంసైన అంటే పరాభవంతో, విధ్వస్తం అంటే నశించిన వీర్యం ప్రభావం ఎవరికి ఉన్నదో తే అటువంటి మేము ఎందువల్లనైతే భవార్దిన అంటే కళ్యాణము మేలును కోరుకునే వారమై మా బుద్ధికి తోచిన రీతిగా స్తోత్రం చేస్తున్నాము. నిజానికి మాకు నిన్ను స్తుతించే శక్తి లేకున్నా కూడా ప్రస్తుతం మేము మా శత్రువుల యొక్క పరాక్రమం చేత సేవ దచ్చిన వాళ్ళమై పరాభవాన్ని పొంది తిరిగి మాకు మేలు కలగడం కొరకు నిన్ను స్తుతిస్తున్నాము. నిన్ను గురించి చెప్పే మా మాటల్లో నీ యథార్థం సత్యం మాకు తోచకున్నది అని చెప్పి త్వం ఉర్వి. అంతేకాదు నీవు ఎవరు ఇంతకీ? త్వం ఉర్వి సలిలం. త్వం ఉర్వి సలిలం వహ్ని వాయు ఆకాశమేవచ సమస్త అంతఃకరణం ప్రధానం తత్పరః పుమాన్. నీవు ఎటువంటి వాడు? భూమి జలము అన్నీ కూడా నీవు అన్నమాట. కాబట్టి ముందుగా విశ్వరూపంలో ఉన్నటువంటి సగుడైన మూర్తిని స్తుతిస్తున్నారనమాట. విశ్వరూపంలో ఉన్నటువంటి రూపం ఏమిటది? త్వం ఉర్వి ఇత్యాదిగా మొదలుపెట్టి తస్మై సర్వ ఆత్మనే నమః అన్నంత వరకు కూడా సమస్తమైన మనోబుద్ధి
అహంకారము చిత్తం అను పేర్లతో చెప్పబడినది అంతఃకరణం అన్నమాట. సమస్తమైన మనోబుద్ధి అహంకారము చిత్తం అను పేర్లతో చెప్పబడినది అంతఃకరణం. హృదయం నందలి సాధనము ఇంద్రియము. ఆ ప్రకృతి కంటే పరుడు అధికుడు. కాబట్టి ఓ నారాయణ, నీవు భూమివి, త్వం ఉర్వి, అంతేకాదు జలము, అగ్నివి, వాయువు, ఆకాశము, దేహంలో ఉండే సమస్త అంతఃకరణము నీవే, ప్రధానమనబడే ప్రకృతివి, దానికన్నా అదుగుడమైనటువంటి పురుషుడవు నీవే. తముర్వి సలిలం వహ్ని వాయురాకాశమేవచ సమస్త అంతఃకరణం ప్రధానం తత్పరః పుమాన్. అన్నిటికంటే కూడా పరమైనటువంటి పురుషుడు అంతా నీవే. ఏకం తవైతద్భూతాత్మన్ మూర్తాం అమూర్తమయం బభు అబ్రహ్మ స్తంభ పర్యంతం స్థాన కాల విభేవతు. ఆబ్రహ్మ స్తంభ పర్యంతం. ఇంకా కూడా ఇలా స్తుతిస్తున్నారు. ఏమని? భూతస్వరూప, ఓ భూతాత్మ. స్థానం అంటే దేశం అన్నమాట. దేశమునందు కాలమునందు కూడా ఉన్న ఆయా భేదాలతో కూడిన విశ్వం అంతాను నీ యొక్క ఒకే రూపము అని అర్థం అన్నమాట. ఏకం తవైతత్ భూతాత్మన్. ఓ భూతాత్మ, ఇదంతా మూర్తాత్మకమైనటువంటి నీ యొక్క శరీరము. ఇది బ్రహ్మ మొదలుకొని రెల్లు దంటు వరకు ఉన్నటువంటిది. స్థానం అంటే దేశము కాలములతో పలు విధాలైన విభేదాలతో కనిపించుతున్నప్పటికీ అది నీకు చెందిన ఒకే ఒక దేహమే సుమా. నీకు చెందిన ఒకే ఒక దేహమే సుమా. అన్నీ నీవే అన్నమాట. ఏకం తవైతద్ భూతాత్మన్ తత్రేశ తవయత్ పూర్వం త్వన్నాభి కమలోద్భవం రూపం విశ్వోపకారాయ తస్మై బ్రహ్మాత్మనే నమః. ఇంకా ఏం చెప్తున్నాడు? తత్రేశ, తత్ర అంటే నీ రూపం యొక్క నడుమ, ప్రథమం మొదటిదైన సర్గేణ సృష్టి చేత విశ్వమునికి ఉపకారం చేయడం కొరకు ఏ రూపం ఉన్నదో దానికి నమస్కారము. తత్రేశ తవ యత్ పూర్వం, ఏ రూపమైతే త్వన్నాభి కమల ఉద్భవం, నీ నాభి పద్మంలో నుంచి జగత్తు ఉపకారం కోసమై సంభవించిన రూపం ఏదైతే ఉన్నదో అట్టి బ్రహ్మస్వరూపానికి నమస్కారము. ఓ ఈశ్వరుడా, అందరినీ ఏలుకునేవాడా, విశ్వం అనే రూపం నీచే సృష్టింపబడినది. నీ ఒడ్డు తామరలో నుండి పుట్టినదైన ఏ తొలి రూపం ఉన్నదో అది విశ్వమునకు ఉపకారం చేయుటకై ఏర్పడినటువంటిది. దానికి బ్రహ్మ అని పేరున్నది. అటువంటివి బ్రహ్మాత్మం అయిన నీకు నమస్కారము. ప్రళయకాలంలో పరమపురుషుల్లో ప్రవేశించి భద్రముగా ఉన్న జీవ సముదాయం తిరిగి ఈ లోకంలోకి వచ్చి తమ తమ పూర్వజన్మల్లోని పుణ్యపాపాలను అనుభవించడం కొరకు వారికి తగిన శరీరాన్ని ఇవ్వడమే విశ్వోపకారం అన్నమాట. విశ్వోపకారం చేశారంటే చెప్తున్నా. దానికి ఉదాహరణ ఏమిటి? ఆయన చేసినట్టు విశ్వోపకారం అంటే విష్ణుమూర్తి బ్రహ్మాత్మ అయిన నీకు నమస్కారం అని చెప్పి ప్రళయకాలంలో పరమపురుషుల్లో ప్రవేశించి భద్రముగా ఉన్న జీవ సముదాయం తిరిగి ఈ లోకంలోనికి వచ్చి తమ తమ పూర్వజన్మల్లోని పుణ్యపాపాలను అనుభవించడం కొరకు వారికి తగిన శరీరాన్ని ఇవ్వడమే విశ్వోపకారం. అందుకొరకే బ్రహ్మరూపాన్ని ధరించి తనలోని జీవాత్మను వెలుపలికి తెచ్చి తగిన దేవతిర్య మనుష్యాది శరీరాన్ని ఇస్తున్నాడు, సృష్టిని చేస్తున్నాడు. ఇదే ఆయన చేసేటువంటి మహత్ ఉపకారం. అందుకనే యత్ పూర్వం త్వన్నాభి కమలోద్భవం రూపం విశ్వోపకారాయ, విశ్వ ఉపకారాయ అని చెప్పబడింది. రూపం విశ్వ ఉపకారాయ తస్మై బ్రహ్మాత్మనే నమః. కాబట్టి ఈ విధంగా విశ్వానికి ఉపకారం చేశారన్నమాట. అంటే పునఃసృష్టిలో ఈ విధంగా ఉపకారం చేయబడింది. అంతేకాదు శక్ర, అర్క, రుద్ర, వస్వ, అశ్వి, మరుత్, సోమాది భేదవిత్. మరుత్ సోమాది భేదవత్. కాబట్టి ఇక్కడ ఇంద్రుడు, రుద్రుడు, వసువులు, అశ్వినులు, అర్కుడు, మరుత్తులు, శక్ర, అర్క, రుద్ర. శర్క అంటే శక్రుడు ఇంద్రుడు, అర్కుడు, తర్వాత రుద్రులు, వసువులు, అశ్వినులు, మరుత్తు, సోమ ఆది సోముడు మొదలైన భేదాలు కల మేము ఏది కలదో అది నీ స్వరూపమే. అన్నీ కూడా నీ స్వరూపమే, నీ స్వరూపులము. నీవు మాలో ఉన్నావు. ఆ విధంగా దేవ శరీరంతో ఉన్నావు. దేవతలకు ఆత్మవు. అట్టి దేవాత్మ నీకు నమస్కారము. అట్టి దేవస్వరూపునికి వందనం. వయమేతత్ స్వరూపం యత్ తస్మై దేవాత్మనే నమః. మేమెవరో కాదు, అన్ని కూడా నీవే, నీ రూపాలే ఇవి. అందుకనే మనం చెప్తుంటారు, మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఎదుటి వాడిలోని నీ ఆ విష్ణు రూపాన్ని అంటే విష్ణు ఆత్మను నీలో ఏది ఉన్నదో దాన్నే ఎదుటివాడిలో చూడగలిగితే ఎదుటివాడి పైన మనకి ద్వేషం రాదు. ఎందుకంటే మనల్ని మనం ద్వేషించుకున్నట్లే అన్నమాట. కాబట్టి ఎదుటివాడి పైన మనం ఏం చేస్తున్నాము? ఆ ఎదుటివాడి ఆత్మ వేరు, మన ఆత్మ వేరు అనేటువంటి భావనలో ఉంటాం. కాబట్టే ఎదుటివాడిని దూషిస్తాం, ద్వేషిస్తాము, అన్నీ చేస్తాం.
కానీ దీని వలన ఎవరిని ద్వేషిస్తున్నావు, ఎవరిని దూషిస్తున్నావు, ఎవరిని నిందిస్తున్నావు, ఎవరిని స్తుతిస్తున్నావు అంటే ఎవరినో కాదు, ఆ పరమాత్మనే. ఎందుకంటే అందరిలోనూ ఆయనే ఉన్నాడు. కాబట్టి ఆ భావనతో ఉన్నట్లయితే నీవు ఎవరికి కూడా హాని తలబెట్టవు. ఎందుకంటే అందరిలో ఉండేది అదే పరమాత్మ. ఆ పరమాత్మనే ఉంటాడు అందరిలో. అలాంటప్పుడు నీవు ఆ పరమాత్మని కొలుస్తూ, ఆయన్ని నమస్కరిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన ఉండేటువంటి, ఉదాహరణకి మనం ఒక వ్యక్తి ఫోటో ఉందనుకోండి, ఉదాహరణకి ఛాయాచిత్రం ఫోటో, ఆ ఫోటోలో ఉదాహరణకి ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి మీకు చాలా గౌరవప్రదుడైనటువంటి వాడు, చాలా గౌరవప్రదుడైనటువంటి వాడు. మరి మీరు ఆ ఫోటోని తీసుకొచ్చి ఎవరైనా మీ చేతిలో పెట్టారనుకోండి, మీరు ఎలా ఉంటారండి? ఆ ఫోటోను చూసి మీరు ఆ మనిషిని, ఆ వ్యక్తినే మీరు ఎదురుగా ఉన్నట్లుగా భావించి ఎంతో గౌరవంగా దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటారనమాట. ఎక్కడో ఒక చోట భద్రపరుచుకొని దాన్ని రోజు కూడా ఒకసారి చూసి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది ఒక ఫోటో కాదు, ఛాయాచిత్రం కాదు. దాంట్లో ఉన్నటువంటి రూపాన్ని మీరు అంతగా గౌరవిస్తారు, దాంట్లో ఉన్నటువంటి వ్యక్తిని గౌరవిస్తారు. అదేవిధంగా మన ఎదుటివాడిలో ఉన్నటువంటి ఆ పరమాత్మను గౌరవించడం నేర్చుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు రావండి. అంటే కొంతమంది దుష్టులు ఉంటారు, వాళ్ళు ఎందుకంటే మనలో అటువంటి రూపాన్ని వాళ్ళు చూడలేరు మనలో. కాబట్టి వాళ్ళు దుష్టులు ఆ విధంగా నిందలు వేస్తూ ఉంటారు, నిందలు మోపుతూ ఉంటారు. నిందలే కాదండి, చాలా జరుగుతుంటాయండి సంఘంలో, చాలా జరుగుతుంటాయి. ఎందుకంటే ఇటువంటి గొప్ప భావనలు, పవిత్రమైనటువంటి భావనలు మనసులో నుంచి వెళ్ళిపోతున్నాయి, ప్రజలకి మనస్సులో నుంచి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. నెమ్మది నెమ్మది కలియుగం. ఎప్పుడైతే ఈ భావనలు మనస్సులోంచి వెళ్ళిపోతాయో దుష్ట భావనలన్నీ లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి. ఏవైతే మంచి ఉన్నాయో ఆలోచనలు అవన్నీ కూడా వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉండేటువంటి ఖాళీ స్థలంలో ఏమవుతుందండి? ఉదాహరణకి మన ఇంటి పక్కన పెద్ద గ్రౌండ్ ఉంది, ఉదాహరణకి ఒక గ్రౌండ్ ఉందనుకోండి. రోజు పిల్లలు వచ్చి ఫుట్బాల్ ఆడుకుంటారు, క్రికెట్ ఆడుకుంటారు, అన్నీ చేస్తున్నారు, చాలా హాయిగా ఉంటుంది. ఆ గ్రౌండ్ చాలా చక్కగా మెయింటైన్ చేయబడుతుంది అనమాట. అంటే ఏమిటి? ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఉదాహరణకి ఎవరు రావట్లేదు, పిల్లలు ఎవరు రావట్లేదు. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత చూసారంటే అదే గ్రౌండ్లో ఎంత చక్కగా పిల్లలు ఆడుకొని ఉపయోగపడిందో, అదే గ్రౌండ్ అన్ని అసాంఘిక కార్యక్రమాలకి నిలయం అయిపోతుంది. సాయంత్రం చీకటి పడంగానే అసాంఘిక కార్యక్రమాలు అనమాట. తాగేవాడు, తందనాలు ఆడేవాడు అదే గ్రౌండ్లో కూర్చోంటాడు ఒక మూల. చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మన మైండ్ కూడా అలాగేనండి. మన మైండ్ కూడా ఎంతసేపు మనకి మంచి ఆలోచనలు ఉన్నాయో మన మైండ్ లోపల మనం కూడా బాగుంటాం. ఈ ఆలోచనలన్నీ వెళ్ళిపోయి బయట నుంచి చెడు ఆలోచనలు ప్రవేశిస్తుంటే నెమ్మదిగా మన పతనం కూడా ప్రారంభం అవుతుందండి. అంటే మనిషి పతనం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం జరిగేది అదే అన్నమాట. ఈ పవిత్ర ఆలోచనలు, పవిత్ర భావనలన్నీ వెళ్ళిపోయి బయట నుంచి అవి కూడా కాచుకొని ఉంటాయండి. ఎప్పుడు కూడా శత్రువులాగా కాచుకొని ఉంటాయి. శత్రువులు ఎప్పుడు మనం తలుపు తెరుస్తాం, లోపల దూరుతామని. ఇంకా పెద్ద శత్రువు అయితే తలుపు పగలగొట్టుకొని లోపల దూరుతాం, అది వేరే విషయం అనమాట. అది కూడా జరుగుతుంది మనకి. పవిత్ర భావం బయటికి పోలేదనుకోండి, బయట ఉండేటువంటి ఆలోచనలు, దుష్ట ఆలోచనలు అన్నీ కూడా లోపల పగలగొట్టుకొని లోపల చేరిపోతాయి. అలా కాకుండా మనం కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనుకోండి, వాటిని రానియకుండా తలుపులు బంధించేసి మన మనస్సునంతా కూడా పవిత్రంగా ఉంచుకోవాలని చెప్పి ఇలాంటి సత్కాలక్షేపాలు ఇవి గంటన్నర వీటి యొక్క ఈ గంటన్నర మనం అనుకుంటాం, చాలా తక్కువ సమయం అనుకుంటాం. కానీ ఈ చేసేటువంటి ఈ కార్యక్రమం మనకి మనసులో ఈ పవిత్రత అనేటువంటిది చాలా కాలం ఉండిపోతుందండి. మనం గంట సేపే రోజు కూర్చునేది, కానీ ఇది చాలా రోజులు ఉంటుంది మన మనసులో. కాబట్టి మనం కాకపోయినా ఇంకా మన తర్వాతి వాళ్ళకు కూడా అది మంచి మాటలు చెప్పేటువంటి శక్తి మనకు వస్తుంది. దానివల్ల సంఘానికి ఉపకారం చేసిన వాళ్ళని అవుతాం అన్నమాట. ఏదో చెప్తారు, ఏమయ్యా తలుపులు ఇలాగే ఒక చెప్పేటువంటి ఆయన అడిగారు, ఏమయ్యా నువ్వు ఇంత మంచి చెప్తున్నావు, మరి ఇంతమంది వింటున్నారు కదా, మరి అలాంటప్పుడు ఇంతమంది మంచి మాటలు చెప్పేటువంటి, కాలక్షేపం చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు, అన్నీ చెప్తుంటారు, మరి ఇంతమంది ఉంటే కూడా మన దేశంలో ఎందుకు ఇంత అరాచకంగా ఉంది? మన దేశంలో కాదు, ప్రపంచంలో కూడా హింసా ప్రవృత్తి ఎందుకని పెరిగిపోతుంది? మరి ఎక్కడ చూడండి హింసా ప్రవృత్తి పెరిగిపోతుంది. దేశానికి మధ్య హింసా ప్రవృత్తి, అది అంతం లేనటువంటిది. ఇప్పుడు ఏది కూడా ఒక అంతం అంటూ కనబడుతూ ఉండాలి, కానీ అంతం ఉండదు. అటువంటి ద్వేషాలు ఉంటాయి. ఏదో ద్వేషానికి కూడా ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ ఉండదన్నమాట. అంటే విరామం ఇవ్వాలి.
విరామం ఉండదు, చిరు విరామాలే, అన్ని కామాలే అనమాట. కాబట్టి అని అంటే అడిగితే చెప్పారనమాట. ఇలాంటివి లేకపోతే ఈ నలుగురో 5గురో 10 మందో ఎవరైతే ఉన్నారో మంచి వాళ్ళు కూడా అదే బాటలో పోయింటారయ్యా. కాబట్టి ఇంకా అటువంటి దృష్టులు కాస్త తగ్గించగలిగామంటే దీనివల్లనే చెప్పాను. కాబట్టి అలాగా మంచి చెడు ఎప్పుడు ఉంటాయండి. కాకపోతే మంచి పైన చెడు అప్పుడప్పుడు పై చేయి చూపెడుతూ ఉంటుంది, చెడు పైన మంచి విజయం సాధిస్తూనే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా శక్రుడు, అర్కుడు, రుద్రుడు, వసువులు, అశ్వినులు, మరుతులు అన్నీ కూడా ఆ దేవస్వరూపానికి సంబంధించిన నీ స్వరూపం అవన్నీ కూడా. కాబట్టి అట్టి దేవస్వరూపునికి వందనము అని చెప్పడం జరిగింది. కాబట్టి మనం 10 నిమిషాలు ఉన్నది. మరి ఈరోజు చదివేందుకు ఎవరైనా సంసిద్ధులైతే చదవండి, లేదంటే నేను పాట ఇలాగే కంటిన్యూ చేస్తాను. చదివే వాళ్ళు ఉన్నారా? 10 నిమిషాలు ఉన్నది. చదివంటే లేదంటే నేను ఇలాగే కంటిన్యూ చేస్తాను. చదవండి అయితే. ఎన్నో చదవాలి అడిగాను. మనం ఈరోజు 15వ అధ్యాయం చదవాలండి అనుకుంటాను. 15వ అధ్యాయం చదవాలి. అడిగాను. పంచదశోధ్యాయ శ్రాద్ధ విధి. 14 అండి, సారీ 14 అండి, 14. ఎందుకంటే 15వ తేదీ మనం ముగించాం, తర్వాత చదవలేదు. చదవండి, 14 నుంచి చదవండి. అధ్యాయ శ్రాద్ధ ప్రశంస. పౌర్వవాచ బ్రహ్మేంద్ర రుద్రనా సత్య సూర్యాగ్ని వసుమారుతాన్ విశ్వే దేవాన్ పితృగణాన్ వయాంసి మనుజాన్ వసూన్ సర్యేసృపాన్ ఋషిగణాన్ యచ్చాన్యత్ భూత సంహితం శ్రాద్ధం శ్రాద్ధాన్వితః కుర్వన్ ప్రీణయతి అఖిలం జగత్. మాసి మాసి అసితే పక్షే పంచదశ్యాం నరేశ్వర తథా అష్టకాసు కుర్వీత కామ్యాన్ కాలాన్ శృణుష్వ మే. శ్రాద్ధార్హమాగతం ద్రవ్యం విశిష్టమధనాద్విజం అథవా ద్విజం శ్రాద్ధం కుర్వీత విజ్ఞాయ వ్యక్తిపాతే అయనే తథా విషువే చాపి సంప్రాప్తే గ్రహణే శశి సూర్యయోః. నమస్తేష్వే భూపాల రాశిషు అర్కే చ గచ్చతి నక్షత్ర సమస్తేషు అంటే అన్నిట్లోనే అర్థం అండి. సమస్తేషు అన్నిట్లోనే అర్థం. సమస్తేషు భూపాల రాశిషు అర్కే చ గచ్చతి నక్షత్ర గ్రహ పీడాసు దుష్ట స్వప్రావలోకనే ఇచ్ఛా శ్రాద్ధాని కుర్వీత నవసస్యాగమే తథా పితృగణ తృప్తిం తథా ప్రోతి అష్టవార్షికీం అమావాస్యా యదా పుష్యే రౌద్రే చ పునర్వసో ద్వాదశాబ్దం వాసవాజైక పాదర్క్షే పితॄణాం తృప్తిమిచ్చతాం వారుణే చాపి అమావాస్య దైవానాం నపి దుర్లభ నవసు వృక్షే అమావాస్య దైతేషు అవనీపతే తథా తు తృప్తిదం శ్రాద్ధం పితॄణాం శృణుశ్చాపరం గీతం సనత్కుమారేణ యథైలాయ మహాత్మనే పృచ్యతే పితృభక్తాయ ప్రశయా వనతాయ చ శ్రీ సనత్కుమార్ ఉవాచ వైశాఖ మాసస్య చ యా తృతీయా నవమ్యౌసౌ కార్తీక శుక్లపక్షే నభస్యాం మాసస్య తు కృష్ణపక్షే త్రయోదశి పంచదశి చ మాఘే
एता युगाध्या कथिताः पुराणैः अनन्तपुण्याः तिथयः चतस्रः उपप्लवे चन्द्रमसो रवे च त्रिष्वष्टकासु अपि अयनद्वये च पानीयव्यत्र तिलैर्विमिश्रं तद्यात् पितृभ्य प्रयतो मनुष्यः श्राद्धं कृततेन मम सहस्रं रहस्यमेतत्पितरो वदन्ति माघासिते पंचदशी कदाचित् उपति योगं यदि शतभिषं वृक्षेण कालः स परः पितॄणां न हि अल्पपुण्यैरुपलभ्यते असौ काले धनिष्ठा यदि नाम तस्मिन् भवेत् भूपाल तदा पितृभ्यः दत्तं जलान्नं प्रददाति तृप्तिं वर्षायुतं तत्कुलजैः मनुष्यैः तत्रैव चेत् भाद्रपदासु पूर्वकाले यदा तत्क्रियते पितृभ्यः श्राद्धं परां उपैत्यतेन युगं सहस्रं पितरः स्वपन्ति गंगां शतध्रूं यमुनां विपाशां सरस्वतीं नैमिष गोमतीं वा तथा गाह्यार्चनम् आदरणे कृत्वा पितॄणां दुरितानि हन्ति गायन्ति तत्र चैतन्य ఒక్క నిమిషం తత్ర తత్ర అవగాహ్య అర్చనం ఆదరేణ తత్ర అవగాహ్య అర్చనం ఆదరేణ ఆదరేణ तत्र अवगाह्य अर्चनाम् आदरेण कृत्वा पितॄणां दुरितानि हन्ति गायन्ति चैतत्पितरः कदा नु वर्षा मघा तृप्तिम् अवाप्य भूपा मघासीतान्ते शुभतीर्थतोयैः यास्याम तृप्तिं तनयादिदत्तैः चित्तं च वित्तं च ऋणां विशुद्धं शस्तच्च कालः कथितो विधिच्च पात्रं यथोक्तं परमा च भक्तिं ऋणां प्रयच्छन्ति अभिवाञ्छितानि पितृगीतानि तथैवात्र श्लोकां तास्तां शृणु पार्थिव कृत्वा तथैव भवता भाव्यं तत्र धृतात्मना अपि सम्यक् कुले जायेत् अस्माकं मतिमां नरः अकुर्वन् निवित्तसाक्ष्यं यः पिण्डान्नो निर्वपिष्यति रत्नं वस्त्रं महीयानं सर्वभोगादिकं वसु विभवे सति विप्रेभ्यो यो अस्मान् उद्दिश्य दास्यति अन्नेन यथा शक्या काले अस्मिन् भक्तिनम्रधीः भोजयिष्यति विप्राग्रान् तन्मात्र विभवो नरः असमर्थो अन्नदानस्य धान्यमामं स्वशक्तितः प्रदास्यति द्विजाग्रेभ्यः स्वल्पाल्पां वापि दक्षिणां तत्रापि असमध्ययुतः कराग्रग्रसितान् तिलान् प्रणम्य द्विजमुखाय कस्मैचित् भूप दास्यति तिलैः सप्ताष्टिभिर्वापि समवेतं जलाञ्जलिं भक्तिनम्रसमुच्छिष्य भुव्यस्माकं प्रदास्यति यतः कुतश्चित् सम्प्राप्य गोभ्यो अपि गवाह्निकम् अभावे प्राणयन्नस्मान् श्रद्धायुक्त प्रदास्यति सर्वाभावे वनं गत्वा कक्षमूल प्रदर्शकः सूर्यादिलोकापालानां यदं इच्छै पठिष्यति न मे
न मे अस्ति वित्तं न धनं न च अन्यत् श्राद्धोपयुक्तं स्वपितॄन्नतोऽस्मि तृप्यन्तु भक्त्या पितरो मयैतौ कृतौ भुजौ वर्त्मनि मारुतस्य न मे अस्ति वित्तं न धनं न अन्यत् श्राद्धोपयुक्तं स्वपितॄन्नतोऽस्मि तृप्यन्तु भक्त्या पितरो मयैतौ कृतौ भुजौ वर्त्मनि मारुतस्य औरवाच इत्येतत् पितृभिर्गीतं भावाभावप्रयोजनं यः करोति कृतं तेन श्राद्धं भवति पार्थिव इत्यार्षे श्रीपराशरं विरचिते पुराणरत्ने श्री विष्णु परत्व निर्णायके श्रीमद् विष्णुपुराणे तृतीयांशे चतुर्थोऽध्यायः दासः मेरे ఇది స్వస్తి పద్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయ అపుత్ర పుత్రిణత్తంతు పుత్రిణత్తంతు పౌత్రిణాదనాథదనాథంతు జీవంతు శరదా శతం కాయేన వాచా మనసేంద్రైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి యదక్షపదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణమోతుతే విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వమహేశ్వర. కాబట్టి మనం ఈ రోజుకి సెలవు తీసుకున్నాం. మన రేపు కలిసినప్పుడు దీని ఇలాగే కంటిన్యూ చేద్దాం. సర్వే జన సుఖినో భవంతు. దోషాలు ఏమైనా ఉన్నాయా? తప్పులు అందుకనే మీకు ప్రత్యేకంగా చివరి వరకు